జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, పాకిస్తాన్ అనేది ఎప్పుడు ఎక్కడ ఏ సమయంలో ఏ సమావేశమైనా సరే అందులో తప్పనిసరిగా కాశ్మీర్ అనేటటువంటి సమస్యను లేవనెత్తుతుంది. అదేదో వాళ్ళు చేసినైంది అయినట్టు. ఒకవేళ కాశ్మీర్ సమస్యను లేవనెత్తకపోతే భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందనో లేక భారత్లో ముస్లింల మీద దాడులు జరుగుతున్నాయనో ఏదో ఒక సమస్యను సృష్టించి దానిని ప్రాపకాండా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. సిగ్గు అనేది ఉండాలా, లజ్జ అనేది ఉండాలా, నీతి అనేది ఉండాలా. ఒక పక్కన పాకిస్తాన్లో మైనార్టీలైనటువంటి హిందువుల మీద ఏ విధమైనటువంటి మానవహోమం జరుగుతుందో ఇప్పటికి కూడా మనం ఎన్నో వీడియోల ద్వారా చూస్తూనే ఉంటాం. చూడలా మీరా? అక్కడ ఉన్నటువంటి హిందువుల మీద దాడులు జరుగుతూ ఉంటాయి, హత్యలు చేస్తూ ఉంటారు. చిన్న చిన్న ఆడబిడ్డలను కూడా ఎత్తుకొని బలవంతంగా మత మార్పిళ్ళు చేసి పెళ్లిళ్ళు చేసుకుంటూ ఉంటారు. మైనార్టీలు కనీసం మనుషులుగా కూడా చూడరు, కనీసం వాళ్ళ హక్కులు కూడా ఉండవు. వీళ్ళకి మాట్లాడేదానికి అసలు ఏడుండాది వీళ్ళకి అసలు అర్హత అనేది? మీరు కూడా ఒకసారి ఆలోచించండి. కనీసం ముస్లింల మీద దాడులు జరుగుతున్నాయా మన దేశంలో, భారతదేశంలో? అరే, భారతదేశంలో ముస్లింల మీద దాడులు జరుగుతూ ఉంటే వాళ్ళ జనాభా ఈరోజు ఈ స్థాయిలో ఎట్లా పెరిగింది అంటాలే. ఈరోజు మైనార్టీలకు ఉండే హక్కులు మెజార్టీ ప్రజలు కూడా లేవు భారతదేశంలో. అవునా కదా? చెప్పండి మీరే ఒకసారి. నేను మాట్లాడేది కాదు. గత 70 సంవత్సరాలుగా పాకిస్తాన్ ఇదే దారిలో పయనిస్తూ ఉండాలి. మొన్నటి వరకు అంటే 2014 ముందు వరకు అంతర్జాతీయ వేదికల మీద ఈ పాకిస్తాను మన భారతదేశం పైన నిప్పులు గక్కుతా ఉన్నది. అంటే విపరీతమైనటువంటి ద్వేషాన్ని వెదజల్లుతూ ఉన్నది. భారత్ను కార్నర్ చేయడానికి ఈ ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాను తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉండేది. పాకిస్తాన్ ఇంత చేస్తూ ఉన్నప్పటికీ కూడా భారత్ మాత్రం ప్రశాంతంగా నాకేమీ పట్టలేదులే అన్నట్టుగా మనం ఇవ్వాల్సినటువంటి స్పీచ్ని ఇచ్చే ఏదో నామకి వస్తున్నట్టు వచ్చేసేవాళ్ళు అన్నమాట. ఎవరు అప్పుడు ఆ ప్రభుత్వాన్ని నడిపించింది? ఎవరు కేంద్రంలో అధికారం ఉంది? కాంగ్రెస్ పార్టీ. కాబట్టే వాళ్ళకి ఏమీ పట్టేది కాదు. పాకిస్తాన్ చేస్తున్నటువంటి ప్రాపకాండాకు కనీసం సమాధానాలు కూడా ఇచ్చేవాళ్ళం కాదు. మీరు వినిది నిజమే. 2014 ముందు వరకు అంతర్జాతీయ వేదికల మీద, అదేవిధంగా ఐక్యరాజ్య సమితిలోనూ ఈ పాకిస్తాను భారత్ మీద పెద్ద ఎత్తున విరుచుకుపడతా అనేది. కాశ్మీర్ సమస్య అంట, మానవ హక్కుల ఉల్లంఘన అంట, అంతర్జాతీయ చట్టాలంట, భారత్ను ఏకాకిని చేసేందుకు పాకిస్తాన్ విశ్వ ప్రయత్నాలు చేసేది. భారత్ను అతి దారుణంగా నీచంగా విమర్శిస్తూ వచ్చేది. కానీ అప్పుడు అధికారంలో ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అవేమీ పట్టనట్టు మనం ఇవ్వాల్సినటువంటి స్పీచ్ని ఏదో తూతు మాత్రంగా ఇచ్చే పాకిస్తాన్ ఒక్క మాట కూడా మాట్లాడకుండా, పాకిస్తాన్ విమర్శలకు సమాధానాలు కూడా చెప్పకుండా, పాకిస్తాన్ మాట మాత్రం కూడా మాట్లాడకుండా చేతులు దులుపుకొని వచ్చేసేవాళ్ళు. అప్పట్లో భారత ప్రభుత్వాల పద్ధతులను చూసి ప్రపంచ దేశాలే ఆశ్చర్యపోతూ ఉన్నాయి. ఏందిరా, ఒక పక్క ఏమో అది ఉగ్రవాద దేశము పాకిస్తాను, ఓళ్ళే అన్ని మాటలు మాట్లాడుతున్నారు. ప్రజాస్వామ్య దేశమైనటువంటి భారతదేశం మాత్రం వాళ్ళు మాట్లాడిన దానికి సరైన కౌంటర్లు కూడా ఇవ్వకుండా పోతున్నారని చెప్పేసి షాక్ అయిపోతూ ఉన్నారు. ఒక పక్క అంతర్జాతీయ వేదికల మీద అవకాశం దొరికిన ప్రతిసారి కూడా పాకిస్తాన్ భారత్ మీద ఎగిరిగిరి పడతా ఉంటే భారత్ మాత్రం అవేమి కూడా పట్టనట్టు ప్రపంచ శాంతి, సహనము, సమానత్వము వీళ్ళ పెండా కూడా అంట సొల్లు కబుర్లు చెప్తా ఉండడం ప్రపంచాన్ని అంతా కూడా విస్మయానికి గురి చేస్తూ ఉన్నది. కానీ రోజులు మారినాయి. ఇప్పుడు పాకిస్తాన్ ఒకటంటే భారత్ 4 మాటలు అంటుంది. పాకిస్తాన్ బండారాన్ని బయట పెడుతుంది. మొహమాటం కూడా లేకుండా పాకిస్తాన్ ఎడా పెడా దీని అమ్మ కొడుకు ఈ చంప వాయించి పారేస్తుందంటే అసలు పాకిస్తాన్కు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా భారతదేశమే తీవ్రవాదులు, జిహాదీలు, సీమాంతర తీవ్రవాదం, పాకిస్తాన్ తీవ్రవాదం గురించి ప్రతి చోట కూడా చాటింపేస్తుంది. ఈ క్రమంలోనే మొన్న ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి సమావేశాలు జరిగినాయి. ఈ సమావేశాలు స్విట్జర్లాండ్లోని జెనీవాలో జరిగినాయి. ఇక ఇదే అదునుగా భావించేటువంటి పాకిస్తాను ఎప్పటి మాదిరిగానే భారత పైన నిందలు వేయడానికి ప్రయత్నాలు అయితే చేసింది. భారతదేశం తీవ్రవాదాన్ని ఉసిగొలుపుతుందని, భారతదేశం తీవ్రవాదులకు నిలయంగా మారుతుందని, జల వనరులను ఆయుధాలుగా మార్చుకొని భారత ముస్లిం దేశాలపైన ప్రతీకారాన్ని తీర్చుకుంటుందని, అంతర్జాతీయ చట్టాలను భారత ఎప్పటికప్పుడు ఉల్లంఘిస్తుందని, ఏ మాత్రం కూడా నిబంధనలు పాటించకుండా మానవ హక్కులను హరిస్తుందంటూ ఈ ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాను నోటికొచ్చినట్టు అబద్ధాలన్నీ కూడా వాగి పారేసింది. ఏం చేసింది? వాగి పారేసింది. ఇక వెంటనే రంగంలోకి దిగినటువంటి మన భారతదేశ రాయబారి అనుపమ సింగ్ పాకిస్తాన్ జీవితంలో మర్చిపోలేనటువంటి విధంగా తీవ్ర స్థాయిలో ఈ దుమ్ము రేవగొట్టిందంటే. ఈ సందర్భంగా మాట్లాడుతా
పాకిస్తాన్ ఎప్పుడూ కూడా మతాన్ని ఉపయోగించుకొని 4 రాళ్ళు వెనకేసుకోవాలనే భావించేటటువంటి దేశం. వాస్తవం అదే కదా. పాకిస్తాన్ను మేము అసలు ఒక దేశంగా కూడా పరిగణించడంలే, అది ఒక టెర్రరిస్ట్ స్థావరం. షబాష్ షబాష్ షబాష్, ఈ నామా ఎట్టుండాలా. ఏదే పాకిస్తాన్ అసలు మేము ఒక దేశంగా కూడా చూడడం లేదు, అది ఒక టెర్రరిస్ట్ స్థావరం అని మాట్లాడింది. ఎప్పుడు కూడా పాకిస్తాన్లో తీవ్రవాద శిక్షణా శిబిరాలు, వారిని రిక్రూట్ చేసుకోవడం, ప్రజలను రెచ్చగొట్టేటటువంటి ప్రసంగాలు, జిహాదీ సాహిత్యాన్ని తయారు చేయడం అంటే దౌర్భాగ్య పనులన్నీ కూడా పాకిస్తాన్లో నిత్యం కూడా జరుగుతూనే ఉంటాయి. అసలు మానవ హక్కుల ఉల్లంఘన గురించి మాట్లాడే అర్హత పాకిస్తాన్కు లేనే లేదు. పాకిస్తాన్లో హిందువులు క్రిస్టియన్ల పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో, ఎంత ఘోరంగా ఉన్నాయో ప్రపంచం మొత్తానికి కూడా తెలుసు. కానీ అవకాశం దొరికిన ప్రతిసారి కూడా ఐక్యరాజ్య సమితి కౌన్సిల్ సమావేశాలలో ఉద్దేశపూర్వకంగా రాజకీయం చేయడానికి పాకిస్తాన్ అయితే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నది. ఇలాంటి చర్యలు ఐక్యరాజ్య సమితి సమగ్రతనే దెబ్బతీస్తాయి. అసలు ఇంత గొప్ప సమావేశాలు జరిగేటటువంటి వేదికల మీదకు ఒక తీవ్రవాద దేశాన్ని ఒక తీవ్రవాద దేశాన్ని ఆహ్వానించడం అసలు మానవత్వానికే అవమానం అని చెప్పి మాట్లాడింది. అబ్బా, ఈ మామూలు మేటు దెబ్బలు కాదు, జుట్టు బట్టి ఊంచి కిందలే పైలే పాడు కొట్టేట్టున్నది, మాలు కొట్టట్లేదు. ఇవన్నీ కూడా మహిళలను పిల్లలను అడ్డం పెట్టుకొని దాడులు చేసేటటువంటి నీచమైన సంస్కృతి కలిగినటువంటి పాకిస్తాను ఈ సమావేశానికి రావడం నిజంగా సిగ్గుచేటు. సింధు జలాల ఒప్పందం అనేది 1960లో జరిగినటువంటి ఒక ఒప్పందం. 2 దేశాల మధ్యన సోదరభావం, స్నేహపూర్వక సంబంధాలు అనేటటువంటి ప్రాతిపదికన ఈ సింధు జలాల ఒప్పందం అనేది జరిగింది. కానీ ఈ సింధు జలాల ఒప్పందం తర్వాత పాకిస్తాన్ 3 సార్లు భారత్ మీద దాడి చేసింది. కానీ ఆ దాడులు మేము విజయవంతంగా తిప్పికొట్టి పాకిస్తాన్ను తరిమి కొట్టి పారదొబ్బినాం. ఇక 1989 నుంచి ఈ పాకిస్తాను భారత్లోకి సీమాంతర తీవ్రవాదాన్ని ఎగదోస్తూ వస్తుంది. ఇప్పటి వరకు 22,000 మంది అమాయకులు ఈ పాకిస్తాన్ తీవ్రవాదం మూలంగా అసూలు బాసినారు. కాబట్టి మేము సింధు నది జలాలను ఇచ్చే ప్రసక్తే లేదు. పాకిస్తాన్ అరిచి గీబెట్టినా గిలగిలా కొట్టుకున్నా మేము మాత్రం సింధు నది జలాలను వదిలేదే లేదంటూ మన దేశ రాయబారి అయినటువంటి అనుపమా సింగ్ గారు పాకిస్తాన్ దవడ పగలగొట్టారు, మూతి పనులు రాలగొట్టినారు. సూటిగా చెప్పాలంటే పాకిస్తాన్ ముఖాన అని కాండ్రించి ఉమ్మేసే విధంగా మాట్లాడినారు. షబాష్, ఇట్టుండాలా అది కథ. ఇది యానించి వచ్చిందా? మన మోడీ ప్రభుత్వం ఇచ్చినటువంటి ధైర్యం నుంచి వచ్చింది. లేకపోతే అంతకుముందు ఉన్నటువంటి దౌత్యవేత్తలంతా కూడా ఈ మారి మాట్లాడగలుగుతా ఉన్నారా? మనం చూడందా, మనం ఎరగందా? అది విషయం. అయితే మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ను నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.